ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి కాకినాడలో 1400 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించడం జరుగుతుందని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల చీఫ్ అధికారి ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు ఓటు వేసేందుకు న్యాయవాదులు పోటెత్తారు. క్యూ లైన్ లో నిలబడి న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుందని, కాకినాడలో 3 పోటీ చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 1400 ఓట్లకు గాను సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు కాకినాడ నుంచి 2 పురుషులు 1 స్త్రీ పోటీ చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్న అభ్యర్థులు శ్రీనివాస్ సుతాని, ఎన్ రవికృష్ణ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. తమను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవాలని కోరారు. 16వ తేదీన అమరావతిలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఏలూరు సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ ప్రజెంట్ బార్ కౌన్సిల్ ఏపీ బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతుంది స్టేట్ వైడ్. నేను ఈ కాకినాడ బార్ అసోసియేషన్కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి జరుగుతుంది. ఈసారి 1 ఇయర్ లేట్ అయింది. అది బార్ కౌన్సిల్లో వాళ్ళు ఎన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది లేట్ అయింది. దాని మీద కొంతమంది అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో రిట్లు ఫైల్ చేశారు. రిట్లు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు వరకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి రిటైర్డ్ హైకోర్టు జడ్జి శాస్త్రాయ్ గారిని చైర్మన్ కింద అపాయింట్ చేసి స్టేట్ వైడ్ అపాయింట్ చేశారు. తర్వాత అక్కడ ఏ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టారు. దాని మీద స్టేట్ వైడ్ మొత్తం అంటే మాకు జ్యుడిషియల్ ప్రకారం 13 జిల్లాలే. ఇంకాను 13 జిల్లాల్లో 143 మంది క్యాండిడేట్లు కంటెస్ట్ చేస్తున్నారు. కాకినాడలో 3 క్యాండిడేట్లు, 2 మేల్ అండ్ 1 ఫిమేల్ కాకినాడ కంటెస్ట్ చేస్తున్నారు. పోలింగ్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకును. ఈ 5 గంటలకి తర్వాత లోపల లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు అలౌ చేస్తున్నాను. అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అందరూ కూడా చాలా చక్కగా పోలింగ్ అవుతుంది. మంచి స్నేహభావ వాతావరణంలో అడ్వకేట్స్ అందరూ కూడా, వారి సపోర్టర్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే కాక మీ మీడియా కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. పోలీసులు కూడా మాకు అంతా అసిస్టెంట్గా ఉన్నారు. అంచేత మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు.